अस्तु नमस्सर्वेभ्यः। अद्य परिचय वर्गे द्वितीयपाठः वयं पठामः। द्वितीयपाठे संख्या विशेषाः सन्ति। तत्र एकः इति शब्दं स्वीकृत्य वयं वाक्यानि अभ्यासं कुर्मः। प्रवेशपुस्तके शब्दाः सन्ति, एकवारं पश्यन्तु। एकः प्रथमा विभक्ति, द्वितीया विभक्ति एकं, तृतीया एकेन, चतुर्थी एकस्मै, पंचमी एकस्मात्, षष्ठी एकस्य, सप्तमी एकस्मिन्। रामशब्दः इव एकं शब्दं स्वीकरोतु। उदाहरणार्थम् अहं बालकः शब्दं स्वीकरोमि। एकः बालकः ఒక బాలుడు, ఏకః బాలకः ఒక అబ్బాయి, ఏకం బాలకం ఒక అబ్బాయిని ఒక బాలకుణ్ణి, ఏకేన బాలకేన ఒక బాలకునితో, ఏకస్మై బాలకాయ ఒక బాలకుని కొరకు, ఏకస్మాత్ బాలకాత్ ఒక బాలుని నుండి, ఏకస్య బాలకస్య ఒక బాలకుని యొక్క, ఏకస్మిన్ బాలకే ఒక బాలకుని యందు. ఇలా మీరు నామవాచకానికి పుంలింగ శబ్దం ఏదైనా తీసుకోండి. రామః, వృక్షః, హరిః, శివః, గ్రంథః, యత్కిమపి పదం స్వీకరోతు. లింగం అనుసృత్య సంఖ్యా విశేషణం భవేత్. ఒకటి అని చెప్పడానికి పుంలింగములో ఏకః అనుకున్నాము, స్త్రీలింగములో ఏక అని, నపుంసకలింగములో ఏకం అన్నాము. నామవాచకము ఏ విభక్తిలో ఉంటే సంఖ్యా విశేషణం కూడా అదే విభక్తిలో ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సంఖ్యా విశేషణాలు సర్వనామ శబ్దం లాగా నడుస్తుంది. మీరు ఏకః శబ్దంలో మీరు ఏ అనే పదం తీసేస్తే కిం శబ్దం యొక్క పుంలింగ రూపం కనపడుతుంది. కహ, కం, కేన, కస్మై, కస్మాత్, కస్య, కస్మిన్. కదా, ఎవరు అన్నప్పుడు కహ వాడుతున్నాం. కం ఎవన్ని, కేన ఎవనితో, కేన ఎవనితో, ఏకేన ఒకనితో, కస్మై ఎవరి కొరకు, ఏకస్మై ఒకని కొరకు, కస్మాత్ ఎవని నుండి, ఎవని వలన, ఏకస్మాత్ ఒకని నుండి ఒకని వలన, కస్య ఎవని యొక్క, ఏకస్య ఒకని యొక్క, కస్మిన్ ఎవని యందు, ఏకస్మిన్ ఒకని యందు. కహ ఏకః ఒకడు, కం ఏకం ఒకన్ని, కేన ఏకేన ఒకనితో, కస్మై ఎవరి కొరకు, ఏకస్మై ఒకని కొరకు. ఇలా మనం కిం శబ్దం యొక్క పుంలింగ రూపాన్ని తీసుకొని కూడా వాక్యాలను మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, ఏకః శబ్దం ఉపయుజ్య వయం అభ్యాసం కృతవంతః. పునః ఏకవారం వాక్యాన్ని స్మృత్వా అగ్రే గచ్చామః. నమో నమః. ఈరోజు మన ప్రశ్నపత్ర రివ్యూ అన్నారు కదా, మరి అదా లేక ఇది మీరు కంటిన్యూ చేస్తారు, మీ ఇష్టం. ప్రారంభం అభవత్. నేను చెప్పాలా సార్? చెప్పండి.
एकः शिष्यः नमति अङ्गना एकं ఏకం श्लोकेन खादसि विक्रयिका एकस्मै ग्राहकाय गृह्यति एकस्मात् वृक्षात् पर्णम् अपतत् एकस्य सूर्यस्य उदयः भवति भक्तिः एकस्मिन् शम्भो भवतु. సార్ నేను చెప్తున్నానండి, కుమారి చిన్నమ్మ. తత్ర ఏకః వృద్ధః అస్తి సహ ఏకం చిత్రం పశ్యతి పాచకః ఏకేన హస్తేన పాకం పచతి. ఇక్కడ ఏకం చిత్రం అంటే ఇక్కడ ఏకం అనేది ఏమనుకుంటున్నారు మీరు? అతడు ఒక చిత్రాన్ని చూస్తున్నాడు. ఇక్కడ ఏకం అంటే ఒకరిని అని అర్థం. ఓకే సార్. ఇది ఏకం చిత్రం అని తప్పని అనట్లేదు. నపుంసకలింగంలో ఏకం చిత్రం అనేది శుద్ధం. పరంతు అత్ర ఏకం అనేది పుంలింగ రూపాన్ని తీసుకోవాలి ఈ సందర్భంలో. ఆహా, అంటే ఏకం బాలకం పశ్యతి అండి. అప్పుడు కహ పశ్యతి? సహ ఏకం బాలకం పశ్యతి, అతడు ఒక బాలుణ్ణి చూస్తున్నాడు. కరెక్టేనా సార్? ఓకే సార్. మూడోదండి తృతీయ విభక్తి. పాచకః ఏకేన హస్తేన పాకం పచతి. చతుర్థి విభక్తి సార్. వైద్యః ఏకస్మై రుగ్ణాయ ఔషధం యచ్చతి. పంచమి విభక్తి సార్. గ్రామీణః ఏకస్మాత్ గ్రామాత్ ఆగచ్చతి. ఏకస్య గురోః పుత్రః పఠతి. ఏకస్మిన్ మయూరః మయూరః ఏకస్మిన్ గిరౌ నృత్యతి. కరెక్టేనా సార్? రమేష్ మహోదయ వదతు. తత్ర ఏకః బాలకः క్రీడతి. తత్ర ఏకం బాలకం పశ్యామి, అహం పశ్యామి. తత్ర ఏకేన బాలకేన అహం గచ్ఛామి. తత్ర ఏకస్మై బాలకాయ పుస్తకం నయామి. తత్ర ఏకస్మాత్ బాలకాత్ లేఖినీం స్వీకరోమి. తత్ర ఏకస్య బాలకస్య స్యూతః అస్తి. తత్ర ఏకస్మిన్ బాలకే దోషం దర్శయామి. దోషం దర్శయామి. ఉత్తమం. అంటే దోషాన్ని చూచాను. సర్ అహం వదామి వా సర్? వదతు. ఏకః చాలకः అస్తి. హే చాలకः త్వం అత్ర గచ్చతు. ఏకం చాలకం అహం జానామి. ఏకః చాలకः అస్తి. హే చాలక త్వం అత్ర గచ్చతు. ఏకం చాలకం అహం జానామి. ఏకేన చాలకేన త్వం పరిచయం కరోతు. ఏకస్మై బాలకాయ మాతా చాలకాయ మాతా పరివేషయతి. ఏకస్మత్ చాలకాయాత్ అహం అభ్యాసం కరోమి. ఏకస్య బాలకస్య గృహం దూరే అస్తి. చాలకస్య గృహే దూరం అస్తి. గృహం దూరం. ఏకస్మిన్ చాలకాయ గృహే త్రీణి శిశుః సంతి. ఏకస్మిన్ చాలకాయ గృహే త్రీణి శిశుః సంతి. గృహే అనేది నపుంసకలింగం కదండి. గృహే వాక్యం కరెక్టే. ఏకస్మిన్ అన్నప్పుడు పుంలింగ శబ్దం తీసుకోవాలి కదా. ఏకస్మిన్ విద్యాలయే, ఏకస్మిన్ కార్యాలయే. గృహే అనేది కరెక్టే. నపుంసకలింగంలో కూడా ఏకస్మినే వస్తుంది. ఏకస్మిన్ గృహే అనేది కరెక్టే. సో ఈ సందర్భంలో మనం ఇప్పుడు పుంలింగం తీసుకుంటున్నాం కాబట్టి ఏకస్మిన్ కార్యాలయే చాలకః కార్యం కరోతి. ఓకేనా? ఏకస్మిన్ కార్యాలయే ఒక ఆఫీసులో చాలకః డ్రైవర్
కార్యం కరోతి, పని చేస్తున్నాడు. ఓకే సార్. ఓకే, నపుంసకలింగము పుంలింగం ఇవన్నీ కలుస్తాయి, కానీ మనం ఇక్కడ ఈ సందర్భంలో పుంలింగం అనుకున్నాం కాబట్టి పుంలింగం పదాలు తీసుకోవాలి. ఉత్తమం, ప్రయత్నం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అహం వదామి సార్. వదతు. నేను నపుంసకలింగంది చెప్తున్నా సార్. ఇదాनीं పుంలింగం వదతి చేతి వదతు, అనంతరం నపుంసకలింగం, అనంతరం నపుంసకలింగ పదం ఆగచ్చతి, తస్మిన్ సమయే వదతు. ధన్యవాదాలు. కోపి ఏకः శబ్దం స్వీకృత్य వదతి వా? నేను చెప్పాలా సార్? ఆ, ఏక స్త్రీలింగంతో నా పుంలింగం అభవత్ వా? చెప్పేశాను సార్. ఇంకెవరైనా చెప్తా అంటే ఓకే, లేదా ముందుకు వెళ్తాను నేను. ఇదానీ నపుంసకలింగం వదతు. అనుష గారా, నపుంసకలింగం అవును సార్. చెప్పండి. ఏకం భవనం అస్తి. ద్వితీయలో అహం ఏకం భవనం పశ్యామి. తృతీయ అహం రామేణ సహ ఏకేన భవనేన గచ్చామి. భవనంతో వెళ్తారా? రామేణ సహ రాముడు అసలు రాముడు నపుంసకలింగం పడేసి మీరు. ఏకేన మిత్రేణ సహ గచ్చామి చెప్పండి అక్కడ. ఓకే ఓకే, ఏకేన మిత్రేణ సహ గచ్చామి. సెర్చ్ చేసుకుంటాను సార్. అహం ఏకస్మై భవనాయ ధనం దదామి. ఓకే. అహం ఏకస్మాత్ భవనాత్ వృక్షాः పశ్యామి. ఏకస్య భవనస్య నామః రామభవనం. నామ రామభవనం. ఏకస్మిన్ భవనే అనేకాని ప్రకోష్ఠాः సంతి. అనేకాః ప్రకోష్ఠాः. అనేకాః ప్రకోష్ఠాः పుంలింగం అది. ప్రకోష్ఠః పుంలింగం అమ్మా. అవును, అది సవరించండి మేడం. మేడం సార్ చెప్పింది సవరించండి. అదే అనేకాః ప్రకోష్ఠాः సంతి. ఏకస్మిన్ భవనే ఓకే సార్. అనేకాః ప్రకోష్ఠాः సంతి. ఓకే సార్. సరే, ఇది ఒకటి కూడా ఏదో చెప్పారు కదా, థర్డ్ వన్. ఏకేన మిత్రే అహం ఏకేన మిత్రేణ సహ గచ్చామి. మీరు ఏకేన భవనేన రామేణ భవనేన అన్నారు, అంటే రామునితో భవనముతో వెళ్ళడం సాధ్యం. రామునితో వెళ్ళొచ్చు కానీ భవనంతో వెళ్ళరు కదా. అవును సార్. రైట్. కాబట్టి అక్కడ మిత్రేణ అనేది వాక్యాలు మనకు దొరకనప్పుడు మిత్రేణ అనేది సులభం. అది ఏకేన మిత్రేణ సహ గచ్చామి. సరే సార్. ఫస్ట్ ఇంకా నపుంసకలింగం ఉపయోగించి ఎవరు చెప్తారండి? ఫలంతోనే చెప్పమంటే అహం వదామి. ఫలహ పుంలింగ శబ్దం అనుకుంటా. ఫలం నపుంసకమా పుల్లింగం? పుంలింగం. పుల్లింగమేనా? చోరః నపుంసకలింగం అంటే పుస్తకం తీసుకోండి, వాక్యాలు చెప్పొచ్చు కదా. అయితే చత్వారి ఉపయోగించానండి. చూద్దాం, 4 సంఖ్య వస్తుంది కదా తర్వాత. అంటే ఇప్పుడు ఏకంతోనే చెప్పమంటారా? నేను చెప్పాలా సార్? వారు చెప్తారు. అహం ఏకః పుస్తకః. ఏకం పుస్తకం. ఏకం పుస్తకం అస్తి. తత్ర ఏకం పుస్తకం అస్తి. తత్ర ఏకం పుస్తకం పశ్యామి. తత్ర ఏకేన పుస్తకేన అహం విద్యాలయం గచ్చామి. తత్ర ఏకస్మై పుస్తకాయ
పుస్తకాయ ఆపనం గచ్చామి. ఉమ్, తత్ర ఏకస్మాత్ పుస్తకాత్ పాఠం స్వీకరోమి. ఉమ్, తత్ర ఏకస్య పుస్తకస్య నామః రామాయణం. నామ లేదండి, నామ. నామ ఉమ్, పుస్తకస్య నామ రామాయణం. ఉమ్, తత్ర ఏకస్మిన్ పుస్తకే కథాః సంతి. శ్రావ్యకథ సంతి. కథాః సంతి. కథాః సంతి. ఉమ్, కథలు ఉన్నాయి. అంతే. అన్నిటికీ తత్ర అవసరం లేదు, ఒక ప్రథమా వ్యక్తి సరిపోతుంది. తత్ర అవును. ఏకం పుస్తకం అస్తి. ఉమ్. అవసరం ఉంటే తత్ర పెట్టుకోవచ్చు. ఇంక ఇప్పుడు ఎవరు అది చెప్తారండి? ఒక ఫార్మాట్ లాగా. చింత అభ్యాసమే కదండి, ఏం బాధపడలేదు. మనం తర్వాత తెలుస్తుందండి నిదానంగా మనం ఎక్కడ పెట్టొచ్చు ఏం కదా అనేది. చాలా చెప్పడం clarity ఉద్దేశం. వచ్చింది, ఇక ప్రాక్టీస్ కావాలి. అదే నేను అందుకే మళ్ళీ అక్కడి నుంచి ప్రారంభం చేశాను. వాణి గారు, మీరు నపుంసకలింగం చెప్తారా? స్త్రీలింగం చెప్పాలా సార్? అయ్యో, ఒకటే పట్టుకుంటారు ఇక మీరు. సరే చెప్తాను సార్. ఏకం నయనం స్ఫురతి. వావ్. అహం ఏకం చిత్రం అపశ్యాం. గోవిందః ఏకేన మిత్రేణ సహ క్రీడతి. అహం ఏకస్మై గ్రామాయ గచ్చామి. వైద్యః అహం గ్రామ పుంలింగ పదం కదా, నగరాయ అని చెప్తారు. ఏకస్మై నగరాయ. నగరాయ గచ్చామి. మాత ఏకస్మాత్ ఉపహారం. అహం ఏకస్మై నగరై గచ్చామి. నగరాయ. నగరై కాదా సార్? నగరం నపుంసకలింగం, నగరీ స్త్రీలింగం కూడా ఉంది. ఇక్కడ నపుంసకలింగం అవసరం కాబట్టి ఏకస్మై నగరాయ. ఓకే నగరాయ గచ్చామి. మాత ఏకస్మాత్ ఉపహారం. నగరాత్ ఆగచ్చతి. గచ్చామి సార్, వెళ్తున్నా అన్నట్టు. నగరాత్ వెళుతుంది, వస్తుంది, ఎట్లా చెప్పుకోండి. అదే నగర. ఓకే. మాత ఏకస్మాత్ ఉపహార మందిరాత్ ఆహారం యచ్చతి. ఏకస్మాత్ ఉపహార మందిర ఆహారం యచ్చతి. ఏకస్య జంబూఫలస్య వర్ణః నీలలోహిత. గజాః ఏకస్మిన్ వనే సంచరంతి. ఏకస్మిన్ వనే సంచరంతి. ఉత్తమం. క్షమ్యతాం అయ్యా, ఇప్పుడు మన ప్రవేశ పుస్తకం 236 పేజీలో అకారాంత నపుంసకలింగ జ్ఞానశబ్ద లిస్టులో ఏవం ఫలం పుస్తకం పుష్పం జలం ద్వారం లలాటం ముఖం పత్రం వాతాయనం ఇత్యాద అని ఇచ్చారండి. మరి ఇప్పుడు ఫలం అంటే దీన్ని నపుంసకలింగం తీసుకోవాలా? మరి తీసుకోవచ్చు, అంతే కదా. ఫలం ఫలే ఫలాని. అదే మేము ఫలం ఎప్పుడు నపుంసకలింగంలోనే తీసుకున్నాం సార్. మరి ఇక్కడ ఉంది కదండి ఫలం. అదే అవునవును, అదే. అచ్చా, నేను చత్వారి అంటే తర్వాత అన్నారు మీరు. ఓకే, సరే. అంటే మనం వరుసగా వెళ్తున్నాం కదా, ఫార్మాట్ ఒకటి. ఓకే సరే, ఇప్పుడు స్త్రీలింగం మేడం చెప్తారు, వినండి. ఏకా స్త్రీలింగం. ఏకా అనుజా క్రీడతి. సీత ఏకాం శాటికాం నయతి. కృపాణః ఏకాయ నాసికాయ ఫలం అజిగ్రన్. రమా ఏకస్యై అగ్రజాయై శాటికాం క్రీతవతి. భక్తేన ఏకస్యా దేవ్యాః వరః ప్రాప్తః. ఏకస్యా నద్యాః జలం ప్రవహతి.
పుష్పాణి ఏకస్మిన్ లతాయాం వికసంతి. ఏకస్యాం లతాయాం అంతేనా? వికసంతి వికసంతి. పుష్పాన్ని వికసంతి. ఓకే, అంతే సార్. ఉమ్. అంతే సార్. 7. ఉత్తమం. అహం వదామి సార్. వదతు. ఏకాహ పుత్రి. నా ఏకా పుత్రి అమ్మ, ఏకాహ లేదు, ఏకా సారీ సార్, సారీ సార్, ఇక్కడ రాస్తున్న ఏకాని చదవ. ఏకా పుత్రి, ఏకా పుత్రిం అంబా నిందతి, ఏకాయ పుత్రాయ అనుజ క్రీడతి. కాదమ్మా, ఏకయా ఏకయా ఏకాయ అన్నారు మీరు. ఏకయా పుత్రాయ కాదు కదా. పుత్రియ అప్పుడు ఏమొస్తుంది? ఈకారాంత శబ్దం, ఆకారాంతంలో ఈకారాంతం ఏమొస్తుంది? పుత్ర్యా పుత్ర్యా పుత్రియ పుత్రియ అనే సార్. మీరు పుత్రాయ అంటున్నారు. పుత్రాయ అంటున్నానా? పుత్రియ. ఏకాయ పుత్రియ అనుజ క్రీడతి అని రాసుకున్నాను. త్రియా త్రియా ప్రొనౌన్సియేషన్ పుత్ర్యా. పుత్రియ. పుత్ర్యా. ఏకస్మై. అయ్యో, పుత్ర్యా ఏం చేస్తారు? ఏకయా పుత్ర్యా తృతీయ. అనుజ క్రీడతి అని రాశాను సార్. చెల్లెలతో ఆడుకుంటుంది. కరెక్టే సార్? అదే చెప్పండి మేడం, మళ్ళీ చెప్పి అక్కడ ఆగాం కదా, మళ్ళీ చెప్పండి అంటున్నాను. అది చెప్పాను సార్. ఏకయా పుత్రియ అనుజ క్రీడతి. వలసిస్తుడు, నువ్వు వలసిస్తుంది ఇంకా. ఏకా, ఇది షష్ఠి చెప్తున్నా సార్. ఏకా పుత్రో నమః అనూష. షష్ఠి అన్నారు, మళ్ళీ నమః అన్నారు. ఏదో నమః అని లేదు సార్. నమ పేరు, పేరు యొక్క పేరు అన్న. పేరు నమానా? నమ. నమ అంటే పేరు అండి. నామ. నామ. ఓకే. దీర్ఘాలు జాగ్రత్త. ఏకా పుత్రో నామ మనుష. ఏకో పుత్ర ఏంటండి అక్కడ? ఏకస్యాహ. ఏకస్య. ఓకే. పదం ఏముందమ్మా? ఏకస్యాహ పుత్ర్యాహ నామా. అయితే ఇదంతా తక్కువ. నేను ఇది సెర్చ్ చేసుకుంటాను సార్. అయితే నెక్స్ట్ ఇంకెవరైనా చెప్తారా? మనం తీసుకునేటప్పుడు ఏ లింగం తీసుకుంటున్నప్పుడు పుత్రి అన్నారు. ఏకా పుత్రి, ఏకాం పుత్రీ, ఏకయా పుత్ర్యా, ఏకస్యై పుత్ర్యై, ఏకస్యాహ పుత్ర్యాః, ఏకస్యాహ పుత్ర్యాః, ఏకస్యాం పుత్ర్యాం. ఎందుకంటే పుత్రి అనేది ఈకారాంత స్త్రీలింగం అవుతుంది కాబట్టి మనం ఏకవచనంలో గౌరీ శబ్దం లాగా, మీ పుస్తకంలో గౌరీ శబ్దం ఉంటుంది, దానిలాగా తీసుకోవాలి. ఒకవేళ మీరు ఇంకేదైనా శబ్దం శాల ఉన్నారనుకోండి, ఏకా పాఠశాల అస్తి, అహం ఏకాం పాఠశాలాం గత్వ పఠామి, ఏకయా బాలికయా సహ వార్తాలాపం కరోమి, ఏకస్యై బాలికాయై అహం పుస్తకం దదామి, ఏకస్యాః బాలికాయాః అహం
ధనం స్వీకరోమి. ఏకస్యాః బాలికాయాః నామ సీతా. ఏకస్యాం బాలికాయాం క్షమాగుణః అస్తి. ఇట్లా ఏదన్నా ఒక పదం తీసుకొని ఒక తృతీయ విభక్తి ఎక్కడ పదం మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది అక్కడ వేరేది మార్చుకోండి. మాక్సిమం ఒక పాఠశాల తీసుకుంటే 7 విభక్తిలో పాఠశాల తీసుకున్నాం అనుకోండి, కన్ఫ్యూజన్ ఉండదు. ఎక్కడన్నా మనం వాక్యం రాయడం కష్టం అనుకుంటే ఇంకో నామవాచకం తీసుకోండి. అప్పుడు మనకి ఏమవుతుంది, ఒక దాని మీద 7 పాఠశాల మీద 7 వాక్యాలు రాయగలుగుతామా లేదా. ఇప్పుడు పాఠశాలతో వెళ్ళాలి అని చెప్పడం కష్టం కాబట్టి అక్కడ ఇంకొక పదం తీసుకుందాం. ఎక్కడ క్లిష్టంగా ఉందో అక్కడ ఇంకొక వాక్యం తీసుకోవాలి. అప్పుడు సీతా శబ్దాన్ని మనసులో పెట్టుకొని మనం తీసుకోవచ్చు. అక్కడ ఏదైనా పదం తీసుకుంటే సరిపోతుంది. అక్కడ ఇంకెవరైనా ప్రయత్నం చేస్తారా? అగ్రే గచ్చాము. ఓకే అనుకుంటే అగ్రే గచ్చామః. అస్తు. నిత్య ద్వివచనం. నిత్య ద్వివచనం రామ శబ్దాన్ని తీసుకోండి. తీసుకుంటే ఏమొస్తుంది? రామౌ రామౌ వస్తుంది కదా, మిడిల్లో ద్వివచనం ఉంటుంది. ద్వౌ వృక్షౌ తత్ర స్తః అస్తి స్తః సంతి. తత్ర ద్వౌ వృక్షౌ స్తః. 2 వృక్షములు. సహా ఎందుకండి? సహాయం. తత్రౌ ద్వౌ వృక్షౌ సంతి అంటే సరిపోదా? సహా ద్వివచనం కదండి. అస్తి స్తః సంతి. గచ్చతి గచ్చతః గచ్చంతి కదండి. ద్వివచనం ఏమొస్తుంది? గచ్చతః. గచ్చతః. అస్తి ఏకవచనము, సంతి బహువచనము. మరి 2 ఉన్నప్పుడు ఏం చెప్తాం మనము? స్తః అని చెప్తాం కదా. స్తః. సా మామూలు తా, సా సగం రాసి తావత్తు పెడతాం. స్తః. అర్థమైనది. సహా అన్నట్టు వినబడింది. ఓకే. స్తః స్తః. లేదంటే ద్వౌ బాలకౌ గచ్చతః, ద్వౌ బాలకౌ క్రీడతః, ద్వౌ బాలకౌ పఠతః. ద్వివచనం ఎట్లయినా తీసుకోండి. ఓకేనా? ఇక్కడ నుంచి మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు సబ్జెక్ట్ మార్చుకుందాం మనం ఈజీగా ఉండడానికి. ద్వివచనం చెప్పడం కొంచెం ఎక్స్క్యూజ్ మీ సార్, పశ్యతః అనాలా సార్? అయితే అంతే కదండి. బాలకౌ చలనచిత్రం పశ్యతః. ద్వౌ బాలకౌ చలనచిత్రం పశ్యతః. రైట్ ఆన్సర్. ఓకే సరే. క్రియ అక్కడ ఏంటంటే సబ్జెక్ట్ ఇద్దరు ఉన్నారు కదా, యాక్షన్ ఇద్దరు, డబుల్ యాక్షన్ అన్నట్టు. సో డబుల్ యాక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? క్రియాపదము ద్వివచనం తీసుకోవాలి. పఠతి పఠతః పఠంతి. పఠతి అన్నప్పుడు ఏకవచనం, ఒక కర్త ఉంటే పఠతి అన్నాం. ఇద్దరు ఉన్నప్పుడు పఠతః అన్నాము. ఇద్దరి ఎక్కువగా ఉన్నప్పుడు పఠంతి అన్నాం మనం. ఓకే రైట్. ఇప్పుడు ఓ అనేది మనం మిడిల్లో ఆబ్జెక్ట్ లో పెట్టుకొని అహం ద్వౌ బాలకౌ. మీరు రామశబ్దం ముందు పెట్టుకోండి పుస్తకంలో. మిడిల్లో ఉన్నది ద్వివచనం, 2 సేమ్ ఉంటాయి. వాక్యాన్ని బట్టి అది ప్రథమా విభక్త ద్వితీయ విభక్త అర్థం చేసుకోవాలి. అహం ద్వౌ బాలకౌ అంటే ఇద్దరు బాలకులను మమ గృహం ఆహ్వయామి. సార్ ఇక్కడ నేను ద్వౌ బాలకౌ పశ్యామివా. ఓకే. ద్వౌ బాలకౌ పశ్యామివా. ఇద్దరు బాలకులను చూడొచ్చా? చూడాలా? రైట్. తృతీయాలో ద్వాభ్యాః బాలకాభ్యాం సహ. అనుష మేడం అక్కడ ఏముంది? ద్వాభ్యాహ లేదమ్మా, ద్వాభ్యాం.
ద్వాభ్యాం ద్వాభ్యాం బాలికాభ్యాం బాలకాభ్యాం సహ అహం आपणं గచ్చామి. యూయం ద్వాభ్యా బాలకాభ్యాం మధురం దదాతి వా. యూఎం ఎందుకు అన్నారు? అంటే మీరు బాలికలకు మధురం ఇచ్చారా, స్వీట్ ఇచ్చారా అని అడిగినట్టు. యూఎం అన్నప్పుడు క్రియాపదం ఏం వాడాలి? అది బహువచనం అవుతుంది కదా సార్ యూఎం. అదే వారిని అడుగుతున్నాను, మీరు యూఎం వాడొద్దని అనట్లేదు, కానీ క్రియాపదం చేంజ్ అవుతుంది కదా. ఓకే సార్. అందుకే వాక్యాలు వారు గురువు గారు చెప్పినట్టు చిన్నగా షార్ట్ వాక్యాలు అంటే ప్రాక్టీస్ చేద్దాం. ఆ థాట్ షార్ట్ గా ఏం రాయాలో తెలియక చింతామా మీరు నేను తప్పనట్లే మేడం, మీరు రాయొద్దని. ఇప్పుడు ప్రవేశలో మన దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేశారంటే త్వంతోని వాక్యాలు చెప్పారు, యువాంతో వాక్యాలు ఏం చేయాలో తెలుసు వాళ్ళకు, యూయంతో ఏ క్రియాపదం వాడో వాళ్ళకి తెలుసు. త్వం గచ్చసి, యువాం గచ్చతః, యూయం గచ్చత. యూయం క్రియాపదం వాడినప్పుడు థా రావాలి కదా. అంటే క్రియాపదం ఏం ఉపయోగించాలనేది కూడా ఆలోచన మనకు ఉండాలి. త్వం అన్నప్పుడు గచ్చసి, గచ్చసి, గచ్చతః, గచ్చథ వస్తుంది. సో మీరు యూఎం వాడచ్చు, వాడద్దని అనట్లే, కానీ దానికి అనుగుణంగా క్రియాపదం పెట్టాలి కదా, కర్త అనుసరించి క్రియాపదం వాడాలి కదా. అనుష మేడం విన్నారా? వింటున్నా సార్. అక్కడ కరెక్షన్ చేసుకోండి. అప్పుడు మీరు అన్నప్పుడు యూఎం ఎందుకు వాడచ్చు, భవాన్ వాడచ్చు. ఈజీగా థర్డ్ పర్సన్ గా మనం చదువుకుంటున్నాం కదా, భవాన్ పెట్టుకోండి, ఇప్పుడు కరెక్ట్ అవుతుంది. భవాన్ పెట్టి చెప్పండి. భవాన్ ద్వాభ్యాం బాలకాభ్యాం మధురం దదాతివా. ఇప్పుడు కరెక్ట్ అవుతుంది కదా సార్? మరి అది ఏ విభక్తి? ఇది చతుర్థి సార్. ఓకే, మీ క్లారిటీ ఉంటాయి పని అడిగా, నాకు తెలుసుకోవడానికి అడుగుతున్నాను. చతుర్థి. మరి మీరు మాకు చెప్తేనే కదా మాకు వచ్చేది. ఓకే ఓకే, ధన్యవాదాలు. రైట్. అహం ద్వాభ్యాం బాలికాభ్యాం ఉపనేత్రం స్వీకరోమి. రైట్. ద్వయో బాలకయోః స్నేహం సమయం స్నేహం చేయండి అని చెప్పండి. స్నేహం కరోతు. ద్వయో బాలికయో ఉత్తమ గుణాః సంతి. బస్, బాగుంది. అంతే, సింపుల్ క్రియాపదం పెడితే వాక్యం ఎండ్ అయిపోతుంది. అంటే ఫస్ట్ ఒక స్టెప్ ఏంటంటే సింపుల్ వాక్యం చెప్పాలి, కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, బాగుందండి అనుష గారు. ఇంకెవరైనా? ధన్యవాదాలు. నేను చెప్పాలా సార్? చెప్పవచ్చు. ద్వౌ అశ్వౌ దావతః, శిష్యః ద్వౌ శ్లోకౌ గాయతి, ఖగాః దాభ్యాం పక్షై. శిష్యః ద్వౌ శ్లోకౌ గాయతి, ఇది సార్ ద్వితీయ విభక్తి. కరెక్ట్ వస్తుందా? శిష్యః ద్వౌ శ్లోకౌ గాయతి, 2 శ్లోకాలను చదివారు. గాయంతి. గాయతః. ఎవరు? శిష్యాహనా? మళ్ళీ చెప్పండి. శిష్యః ద్వౌ శ్లోకౌ గాయతి. ఓకే, శిష్యః గాయతి. శిష్యుడు కదా సార్, అస్తు, కర్త ఒకడే కదా. ఓకే ఓకే, అదే నాకు సౌండ్ కొంచెం క్లారిటీ లేక అడిగాను. ఖగాః దాభ్యాం పక్షై డాయంతే. ఫోర్త్ చతుర్థి. పక్షై వస్తుందండి? పక్షై రాదా సార్? భ్యామే వస్తుంది. పక్షై అంటే రెక్కలతో కదండి? అవును, 2 రెక్కలతో ఎగురుతుంది. ఖగాః దాభ్యాం పక్షై డాయంతే. మనం ఇప్పుడు ఏ వచనంలో ఉన్నాం?
తృతీయ. తృతీయాలో ఏ ద్వివచనంలో ఉన్నాం కదా, ద్వాభ్యాం పక్షైః రాదా సార్? రాదు, పక్షాభ్యాం వస్తుంది. పక్షాభ్యాం పక్షై అంటే అనేక రెక్కలతో అని అర్థం, రెండే కదా రెక్కలు ఉండేది. ఓకే ఓకే, పక్షాభ్యాం అనాలా సార్? ఓకే ఓకే ఓకే. అంటే ఈ వాక్యానికి ఏమొస్తుంది, పక్షై రాదు ఇక్కడ. రైట్, రెండు రెక్కలతో. చతుర్థి, మాతా ద్వాభ్యాం పుత్రాభ్యాం ఫలం యచ్చతి. పంచమి విభక్తి, అహం ద్వాభ్యాం చోరేభ్యాం అత్రస్యం. ద్వయోః, ఇది సార్ షష్ఠి, ద్వయోః తర్వోః పర్ణాని దీర్ఘాని. సప్తమి, ద్వయోః దేవాలయోః భక్తాః సంతి. సేమ్ ఇట్లాగానే నపుంసకలింగ పదం తీసుకోవచ్చు మనం. సార్ అహం వదామి సార్, పురుష పుంలింగం ద్వయో. చెప్పమంటారా సార్? చెప్పండి. తత్ర ద్వయో బాలౌ స్తః. తత్ర ద్వౌ బాలౌ స్తః. ద్వౌ, సారీ సార్, ద్వౌ బాలౌ స్తః. అక్కడ ఇద్దరు బాలురు ఉన్నారు. ఏషః ద్వౌ బాలౌ ఫలం ఖాదతి. కరెక్టేనా సార్? ఏషః ద్వితీయ వ్యక్తులు రాదు కదా. బాలవు కాదతి అంటే ఇద్దరు బాలకులను తింటారు అన్నట్టు, వాడు ఇద్దరిని తింటాడు అని అర్థం. సారీ సార్, ఏషః ద్వౌ ఫలం ఖాదతి అది వస్తుందా సార్? ఇతడు రెండు ఫలములను తిన్నాడు. ఇక్కడ మనం కేవలం పుంలింగ పదాలే తీసుకోవాలి, ఇద్దరి బాలకులను అనే అర్థం తీసుకోండి. ఓకే సార్, ఇద్దరి అక్కడ మరి ఎట్లా రాసుకోవాలి సార్? ఏషః ద్వౌ ఫలం ఖాదతి అని రాసేసుకున్నాను నేను యాక్చువల్ గా. ఇక్కడ ద్వితీయ వ్యక్తులు ఏమొస్తుంది, ద్వౌ బాలౌ అంటే ఇద్దరు బాలలను. మీరు తీసుకున్న వాక్యం బాలౌ తీసుకున్నారు, అక్కడ ద్వౌ బాలౌ ఫలం ఖాదతః. ద్వౌ బాలౌ ఫలం ఖాదతః ప్రథమ విభక్తి అయిపోయింది. ద్వితీయ విభక్తిలో అహం ద్వౌ బాలౌ, నేను ఇద్దరు బాలలను. ఓకే, అహం ద్వౌ బాలౌ పశ్యామి 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 ఇచ్చామి తాడయామి నిందామి మిలామి. ఓకే సార్, ఓ మస్తు వాక్యాలు ఆలోచిస్తే. తృతీయ విభక్తి సార్, బాలకాః ద్వాభ్యాం కందుకాభ్యాం క్రీడంతి. కాదు, బాలురు మూడు బంతులతో మీరు ఆడుతున్నారు. 100 బంతులతో ఆడినా నాకు ఇబ్బంది ఏం లేదు, కానీ కందుకమ్ము ఇక్కడ నపుంసకలింగం కదా. ఓ ఓకే సార్, మీరు అది మర్చిపోతున్నారు. ఎస్ సార్, ఎస్ సార్. అందుకేనా కందుకేనంటే మళ్ళీ ఏకవచనం, అన్నా కూడా అది తప్పంటున్నారు. అది ఏకవచనం అవుతుంది కదండి. ఏకవచనం. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాము, రెండు అన్నప్పుడు మాత్రమే ద్వాభ్యాం వాడాలి కదా, అది పుంలింగ పదము. అంటే ద్వాభ్యాం బాలకాభ్యాం బాలాభ్యాం బాలాభ్యాం సార్, ఇద్దరి నేను ఇద్దరు బాలలతో కందుకేన క్రీడామి అక్కడ పెట్టుకోండి. కందుకేన క్రీడామి, మీ కందుకం ఎటుపోవద్దు అనుకుంటే అహం ద్వాభ్యాం బాలాభ్యాం సహా కందుకేన క్రీడా. అదే అవును, నేను కందుకేనా ఆ ఉద్దేశంతోనే అన్నా. ఓకే సార్, చతుర్థి విభక్తి సార్, కరెక్ట్ చేశాను సార్, నేను ఇక్కడ రాసుకున్నాను. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ద్వాభ్యాం అనే దానికి నామవాచకము పుంలింగ పదమై ఉండాలి. తర్వాత మీరు ఏదైనా పెట్టుకోండి ఇక. ఓకేనా, ద్వాభ్యాం బాలాభ్యాం సహ మాతా గచ్చతి, బాలికా గచ్చతి, మహిళా గచ్చతి, ఏదైనా పెట్టుకోండి. కానీ ఇక్కడ మాత్రం పుంలింగం అనేది విశేషణ విశేషాలు రెండు సమానంగా ఉండాలి.
ఓకే సార్. ఇప్పుడు చతుర్థి ఏమవుతుంది? చతుర్థి ద్వాభ్యాం బాలాభ్యాం అహం పుస్తకం పుస్తకం దదామి. దాదా నేను ఇక్కడ రాశాను సార్, ధనికః ద్వాభ్యాం నిర్ధనాయ ధనం యచ్చతు. అలా నిర్ధన ఏకవచనం వచ్చింది కదా. అబ్బా, నిర్ధనాభ్యాం. ఓకే సార్, నిర్ధనాభ్యాం ఆ, సరిపోతుంది సార్, నిర్ధనాభ్యాం. ఆ, అదే రైట్. సార్, ఎంత అలా రాసినా బుర్రకి ఇంకా ఎక్కట్లేదు సార్. ట్రై చేసి మొత్తం ఇప్పుడు పుంలింగమే 4 రాశానండి, మిగతావి రాయలేకపోయినాను. పంచమి విభక్తి సార్. గట్టి గజాహ బుర్రలు అయిపోయినాయి. ఆ, బుర్రలు చాలా గట్టిగా అయిపోయినాయి. ఓకే. గజాహ ద్వాభ్యాం సింహాత్ త్రశ్యంతి. అంటే నేను ఇక్కడ సింహాత్ అనేది సింహాభ్యాం అనేది మర్చిపోయాను సార్. ద్వాభ్యాం సింహాభ్యాం త్రశ్యంతి, ఏనుగులు 2 సింహముల వలన భయపడ్డాయి అని సార్ నా ఉద్దేశం. ఓకే. సరిపోయింది సార్ అది. సింహాహ మళ్ళీ చెప్పండి ఒకసారి, పునః ఏకవారం. గజాహ ద్వాభ్యాం సింహాభ్యాం త్రశ్యంతి. ఉమ్. షష్ఠీ విభక్తి సార్. ద్వయోః బాలకౌః పాఠం పఠతః. బాలకయోహో. అన్ని నేను అలాగే ఫస్ట్ ఇది రాసేసుకున్నాను సార్. ఓకే, మనకు బేసిక్ చెప్పేటప్పుడు వేగం అవసరం లేదు, నిదానం అవసరం. నేను ఎంత నిదానంగా, నేను తొందర లేకుండా మళ్ళీ ఇక్కడనే ఉన్నా. ఎస్ సార్. ఎందుకంటే ఉచ్చారణ దోషం. అంటే మీరు నాకన్నా బాగా ఉచ్చారణ గీత బాగా చేస్తారు, అయ్యో సార్. మీకన్నా చిన్నపిల్లవాడిని అయినా ఇక్కడ బాలకయోహో అని స్పష్టంగా పలకండి. ద్వయోహో బాలకయోహో. ద్వయోః బాలకయోః పాఠం పఠతః. అంటే ఏమొస్తుంది అక్కడ? బాలకుల యొక్క కదమ్మా, సార్. ఇద్దరి బాలకుల యొక్క. బాలకయోః లేఖిన్యాం సంతి. లేఖన్యాం ఎందుకు మళ్ళా? లేఖినీం. పెన్నులు అంటే లేఖని, లేఖన్యౌ, లేఖన్య, పెన్నులు ఉన్నాయి. ద్వయోహో బాలకయోహో, ఇట్లా మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ ఇద్దరు బాలకుల యొక్క పెన్నులు. తర్వాత మీ ఇష్టం ఏదైనా చెప్పండి, మీకు ఏది అనిపిస్తే కర్త కర్మ క్రియ మీరు ఏదైనా పెట్టుకోండి. ద్వయోహో బాలకయోహో జన్మదిన అస్తి. కవల పిల్లలు అనుకుందాం. సింపుల్. మా మనవలే సార్ కవల పిల్లలు. తర్వాత సార్ సప్తమి విభక్తి. దయా ప్రేమ ద్వయోః రామయోః భవంత్య భవతః అని రాశాను సార్. అంటే దయా ప్రేమ అనే 2 గుణాలు రాముడిలో ఉన్నాయి అని రాశాను సార్. మనకి ఇప్పుడు ఇక్కడ ఇద్దరు డబుల్ యాక్షన్, కవల పిల్లలే రావాలి ఇక్కడ. ద్వయోహో బాలకయోహో. ఫస్ట్ ఇది చెప్పండి ఇక్కడ. ద్వయోహో బాలకయోహో కరుణా దయా సద్గుణాని సంతి. గుణాః సంతి. దయా అదేదో ఉన్నది. ఇంకోటి ఏమిటి? అక్కడ సంతి పెట్టుకోవచ్చు. మళ్ళీ జాగ్రత్త వినండి, ఒక నిమిషం వినండి. ఇక్కడ అందరు జాగ్రత్త వినండి. ద్వయోహో బాలకయోహో అంటే ఇద్దరి బాలకుల యందు, ఓకేనా, ఉత్తమ గుణాః సంతి. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరవుతారు? గుణాః అనేది సబ్జెక్ట్ అవుతుంది. గుణాలు ఉంటాయి. గుణాః ద్వివచనం, బహువచనం కాబట్టి సంతి వస్తుంది. ఓకేనండి. సంతి అనేది గుణాలు కర్త. ఉత్తమ గుణాలు. థ్యాంక్ యూ సార్. సార్ అహం వదామి వా సార్. చెప్పండి పద్మ గారు, మాట్లాడతలేదు, చెప్పండి. చెప్తాను సార్. ద్వౌ బాలకౌ సంతి. ద్వౌ బాలకే త్వం. ఆగండి. స్తః పెట్టాలి. ఉదాహరణకు స్తః మీకు కష్టం అనిపిస్తే పాఠతః పెట్టండి క్రియాపదం. గచ్చతః, క్రీడతః, నయత. స్తః పెట్టారా? స్తః పెట్టారా? స్తౌ బాలకౌ
సంతి అని రాస్తున్నాను. సహ. సంతి కాదమ్మా, ద్వౌ బాలకౌ ఇద్దరు అన్నప్పుడు ద్వివచనం వాడాలి. సహ. ఏం వాడాలి? ద్వివచనం సార్. ద్వివచన క్రియాపదం వాడాలి. తీ తహ అంతిలాగా ఉన్నారు అని చెప్పడానికి స్తహ, సాకు తావత్తు విసర్గ. తీ తహ అంతి కదా. ఓకే. శ్రీస్తః సంతి అవి ఎస్టాబ్లిష్ కావాలి ముందు. ద్వే ద్వే బాలకౌ. హే ద్వే ద్వే కాదు. బాలకౌ. ద్వౌ 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 ద్వౌ. సార్ ద్వౌ ద్వౌ బాలకౌ త్వం అత్ర పశ్యసి. ఓకే. ద్వాభ్యాం బాలకాభ్యాం आपणं गच्छत. द्वाभ्यां बालकेभ्यां आपणं गच्छतः. द्वाभ्यां बालकाभ्यां त्रीणि बालिकेन उत्तमानि सन्ति, उत्तमानि स्तः. ఎక్కడికో పోయారు. ఎక్కడికో పోయారు అనిపిస్తుంది నాకు. वाक्यं द्वयोः बालिकयोः गुणम् उत्तमम् అని రాస్తున్నాను సార్. ఓకే. ద్వయోः బాలికయోः గృహం బాలకయోः బహు సుందరం అస్తి అని రాస్తున్నాను సార్. అవేనండి. తర్వాత అర్థం కాదు సార్. ద్వయోః బాలకయోః గృహం సుందరం అస్తి అని రాస్తున్నాను సార్. అదేది ఆరవదా ఏడవదా? చెప్పేటప్పుడు విభక్తి కూడా చెప్తే కన్ఫ్యూజన్ పోదు మాకు, ఎందుకంటే అన్ని సేమ్ ఉన్నాయి కదా. మీరు ఏ విభక్తి చెప్తున్నారో మేము కన్ఫ్యూజన్ లో ఉన్నాం. సరే పర్వాలేదు కానీ. ద్వయోః బాలకయోః గుణం ఉత్తమాని అస్తి 6th రాస్తున్నాను. ద్వయోః బాలకయోః గృహం సుందరమస్తి 7th రాస్తున్నాను సార్. షష్ఠి గుణాలే సప్తమి గుణాలే పెట్టిల్లా? సప్తమి తెలియలేదు సార్. ద్వయోః బాలకయోః సప్తమి ఇట్లానండి. ద్వయోః బాలకయోః సద్గుణాని సంతి అనండి. సప్తమిలో ఇద్దరు వాళ్ళ లోపట ఉత్తమ గుణాలు ఉన్నవి. బాలల యందు ఆ రోజు బాలల యొక్క గుణాని సద్గుణాని అస్తి. ఉత్తమ గుణాన్ని సద్గుణాని సంతి 7th అది. సార్ నేను అది స్త్రీలింగాన్ని కూడా రాశాను. ఒక నిమిషం, పుంలింగం అయిపోతే స్త్రీలింగం చెప్పినట్టు. ఓకే ఓకే ఓకే. పుంలింగం అవ్వవచ్చు, నపుంసకలింగం చెప్తారా? జంప్ చేయమని. బెల్ అవుతుంది వాణి మాత చెప్పండి. చెప్తాను సార్. నపుంసకలింగం చెప్పాలా సార్? ద్వే నయనే స్ఫురతః ద్వితీయ విభక్తి. చిత్రకారः ద్వే చిత్రే లిఖతः. తృతీయ విభక్తి. గురుః ద్వాభ్యాం పుస్తకాభ్యాం సహ ఆగచ్చతు. చతుర్థి విభక్తి సార్. వివేకः ద్వాభ్యాం మిత్రాభ్యాం జలం యచ్చతు. పంచమి. జనాః ద్వాభ్యాం నగరాభ్యాం ఆగచ్చంతి. షష్ఠి. ద్వయోః పుష్పయోః వర్ణ శ్వేతః. సప్తమి సార్. బాలికాः ద్వయోః క్రీడాంగణయోః క్రీడంతి. ఓకే, బాగుంది. రాణి గారు పట్టేసుకున్నారు.
వాణి గారు పట్టేసుకున్నారు అంటున్నా, వాక్య రచన పట్టేశారు. థ్యాంక్ యూ సార్. మీ కృషి ఫలించింది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇంకా స్త్రీలింగం. పుష్పంతోని చెప్పొచ్చా అండి? చెప్పచ్చు, నపుంసకలింగమే కదా. అహం ద్వే పుష్పే తత్ర ద్వే పుష్పే అస్తి సంతి. అహం ఎందుకు మళ్ళా? నేను కూడా, మీరిద్దరు ఉన్నారా? పుష్పం మీరు? అహం 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 లేదులేండి. ఓకే. తత్ర ద్వే పుష్పే ఇప్పుడు స్థహ అనాలండి. అంతే, ఇక చూడండి, మీకు స్థహ ఇంతమందికి అడిగారు కదా, స్థహ వచ్చింది కదా. స్థహ. తత్ర ద్వే పుష్పే స్థహ. అహం ద్వే పుష్పాభ్యాం. పుష్పే ద్వితీయ వ్యక్తులు సేమ్ వస్తుంది కదా. పుష్పే పుష్పే రెండోది కదా. పుష్పే పశ్యామి. ద్వే పుష్పాభ్యాం మూడవది కదా. పుష్పాభ్యాం పూజాం కరోమి. గుడ్. ద్వే పుష్పాభ్యాం ఆపనం పుష్పాభ్యాం నయామి. ఆపనాత్ నయామి. ఆపనాత్ నయామి. చతుర్థి చెప్తున్నారా పంచమియా? పూజ తృతీయ అయిపోయింది, చతుర్థి చెప్తున్నారు అంతే కదా. అంటే ద్వాభ్యాం పుష్పాభ్యాం కొరకు ఆపనం గచ్చామి, ఉద్యానవనం గచ్చామి. ఉద్యానం గచ్చామి. ద్వాభ్యాం పుష్పాభ్యాం ఆగచ్చతి. సుగంధః ఆగచ్చతి. వాయిస్ కట్ అవుతుంది. ఆగచ్చతి. ద్వయో పుష్పో అహం న జానామి. యొక్క వస్తుంది కదా, రెండు పుష్పముల యొక్క పేర్లు తెలియదు. నామని నామని మీ వాయిస్ సరిగ్గా రావట్లే కదండి. కట్ అయింది అదే వాయిస్ కట్ అవుతుంది. ద్వయోః పుష్పయోః నామని. నామని రెండు పుష్పాలు కాబట్టి నామని. నామని నామాని. అహం నా జానామి. రెండు పువ్వుల యొక్క పేరు నాకు తెలియదు. రెండు పుష్పాలు ఉన్నాయి కాబట్టి ద్వయోః పుష్పయోః నామని అహం నా జానామి. నామని అహం నా జానామి. నామ నామని నామాని. అంతే, ఏం లేదు అక్కడ. ద్వయోః భ్రమరాః భ్రమరంతి కీటాః భ్రమరంతి. రెండు పుష్పముల యందు పుష్పో భ్రమంతి. ద్వయో పుష్పయోః ద్వయో పుష్పయోః యందు భ్రమరాః భ్రమంతి భ్రమరాః సంతి. పుష్పముల యందు తొమ్మిదలు ఉన్నాయి. కీటాః సంతి అనొచ్చు కదా. మా వాయిస్ కట్ అవుతుంది సార్.
రామేశ్వర్ ఎవరు నాదా? వినబడతారు సరిగా. ఆహా. అస్తు, ఇంకెవరైనా నపుంసకలింగం స్త్రీలింగానికి వెళ్ళొచ్చా? స్త్రీలింగం చేయమండి. పుంలింగం మీరు చూడండి, నపుంసకలింగము స్త్రీలింగాన్ని మీరు గమనిస్తే రెండు సేమ్ ఉన్నాయి. కావదతి కహవదతి. వదామి సార్. అమ్మ వదతి. చెప్పే వాళ్ళు ఆన్లో ఉండండి, మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోండి. చెప్పేది స్పష్టంగా వినబడుతుంది, ఏమైనా తప్పులు ఉంటే సరి చేయొచ్చు. రైట్, ధన్యవాదాలు. అనుష వదతి. ద్వే బాలికే నృత్యం కురవంతః. కురుతః. కురుతః. ద్వివచనం కదమ్మా. కురుతః. కరోతి కురుతః కుర్వంతి. ద్వే బాలికే నృత్యం కురుతః. చేస్తూ ద్వే బాలికే అహం మిలామి. వెరీ గుడ్. ద్వాభ్యాం బాలికాభ్యాం అహం ఉద్యానవనం గచ్చామి. ద్వాభ్యాం బాలికాభ్యాం అహం శాటికాం నయామి. ద్వాభ్యాం బాలికాభ్యాం అహం పుస్తకం స్వీకరోమి. ద్వయోః బాలికయోః గుణాః ఉత్తమగుణాः సంతి. ద్వయోః బాలికయోః ఉత్తమగుణాः సంతి. ద్వయోః బాలికయోః నామః అహం జానామి. వాక్యాలు ఎక్కువ వచ్చినాయి. షష్ఠి విభక్తి ఏంటిది దాంట్లో? ఇది షష్ఠి. ద్వయోః బాలికయోః నామః అహం జానామి. ఇది నామః కాదమ్మా, నామ. ద్వయోః బాలికయోః నామాని. నామ. మీరు అదే బుక్ లో మీరు ఒకసారి పేజీ వెనుకకి తిప్పితే నామ శబ్దం కనపడుతుంది. ఓకే సార్. నామ ముందు వెనుకకు మొత్తానికి నపుంసకలింగ శబ్దం ఉంటుంది. ఇద్దరి యొక్క పేరు అన్నప్పుడు ఏమొస్తుంది? ఒక పేరు అన్నప్పుడు నామ, ఇద్దరి పేరు అన్నప్పుడు నామని, చాలా మంది పేర్లు అన్నప్పుడు నామాని. ద్వయోః బాలికయోః నామని, ఇద్దరి బాలికల యొక్క పేరు. అంతేనా? అంతే. అహం నా జానామి. 238 పేజీలో ఉందండి. రైట్. ఓకేనా మేడం? ప్రవేశంలో 238 పేజీ నామ శబ్దం, వచ శబ్దం కూడా ఉంది. కర్మ. ఇప్పుడు షష్ఠి అయిపోయింది, సప్తమి. ద్వయోః బాలకయోః గుణాః ఉత్తమ. ద్వయోః బాలకయోః ఉత్తమ గుణాః సంతి. బాలికయోః. ద్వయోః బాలికయోః ఉత్తమ గుణాః సంతి. ఉత్తమం. కొద్దిగా క్లారిటీ వచ్చింది. అనుష గారు కొద్దిగా క్లారిటీ వచ్చింది. సంతోషం. అంటే ప్రయత్నం చేస్తుంటే వస్తుందండి. ఒకటి రెండు సార్లు కన్ఫ్యూజన్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. నిరాశ పడద్దు. మీరు మీ కరెక్షన్ చేయడం, ఎందుకంటే మీరు తప్పులు చేస్తున్నప్పుడు కరెక్షన్ చేస్తే మీకు లాభం. మీరు బాధపడద్దు. సార్ ఇట్లా అంటున్నారు బాధపడితే నేనేం ఏం మాట్లాడాలి. మీరు చెప్పిందంటే చప్పట్లు కొట్టుకుంటా, రైట్, సూపర్ సూపర్ అని చెప్పాలి. అలా చెప్తే సరే. అంటే తప్పును కూడా కరెక్షన్ స్వీకరించే తత్వం కూడా ఉండాలంటున్నాను. అంతే కంపల్సరీ స్వీకరించాలి. స్వీకరించకపోతే నేర్చుకోవడం జరగదు కదా. తెలుసుకోవాలి. మీరు ఇంత దూరం వచ్చింది ఎందుకంటే ప్రతిదీ డీటెయిల్ గా చెప్తారు అనే ఒక ధైర్యంతో ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మనం ఇదే శబ్దాన్ని 7 విభక్తులు మన బుక్ లో లేదు, అయినా మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్ కావాలి. ఒక వాక్యం చెప్పడం వల్ల మనం సంపూర్ణ నాలెడ్జ్ ని గ్రహించడానికి ఒక ప్రయత్నం. సంపూర్ణం అవుతుందా కాదా కానీ ప్రయత్నం చేయడం తప్పేం కాదు కదా. నెక్స్ట్ మనం ద్విసంఖ్య అయిపోయింది. ఇప్పుడు నిత్య బహువచనం అండి. నిత్య బహువచనం తీసుకొని 3, 4తో ఈ సంఖ్యలతో మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రవేశ పుస్తకంలో కూడా శబ్దం ఉంది, కన్ఫ్యూజన్ కావద్దండి. ఇప్పుడు బాగా చెప్పారు.
చెప్పని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే మొహమాటం లేకుండా రాసుకోండి. త్రయః బాలకాః నిత్య బహువచనం. ఇక్కడ రామ శబ్దం తీసుకోండి. రామాః, రామాన్, రామైః, రామేభ్యః. ఇక మొత్తం బహువచన పదాలే వస్తాయి. ఓకేనా? ఎందుకంటే మనం నామవాచకాన్ని బట్టి సంఖ్యాం కదా. ఇవన్నీ ఏంటిది ఇక్కడ? నిత్య బహువచనాంతము. నిత్య బహువచనం, ఆల్వేస్ ప్లూరల్లో ఉంది. అంటే మన సబ్జెక్ట్ ఏం తీసుకోవాలి? బహువచన పదాలే. రామ శబ్దంలో బహువచన పదాలు తీసుకోండి. ఇప్పుడు మీరు రాముని బదులు పుంలింగ పదాలు ఏంటి మీకు ఎట్లా తెలిసింది? పుంలింగం అంటే ఏం లేదు, మీరు ప్రవేశ పుస్తకం ముందు పెట్టుకోండి, చాలా పదాలు దొరుకుతాయి. పద సంగ్రహాలు ఉంది, వ్యవహారిక శబ్దావళి ఉంది, పరిచయ పుస్తకంలో వ్యవహార శబ్దావళి ఉంది. నిదానంగా తీసుకొని ఏది రాసినప్పటికీ మళ్ళీ మన విభక్తి మర్చిపోకూడదు. ద్వితీయ వ్యక్తులు ఏమొస్తుంది? ను, చేత, కొరకు, నుండి, యొక్క, అందు. ఈ కాన్సెప్ట్ మర్చిపోద్దు. ఏదైనా కానీ అది మర్చిపోకుండా మీరు 3 సంఖ్యను త్రయః పుంలింగ పదము, త్రీణి ఇక్కడ కేవలం నపుంసకలింగ పదాలు. మీకు బోలు పదాలు దొరుకుతాయి ప్రవేశ పుస్తకం ముందు పెడితే. నెక్స్ట్ స్త్రీలింగంలో తిస్రః. అమ్మా, నపుంసకలింగ పదమే ఎందుకు అంటున్నారు సార్? ఇప్పుడు పుంలింగ పదం వచ్చినప్పుడు పుంలింగాన్ని తీసుకుంటాము, నపుంసకం వస్తే నపుంసకాన్ని తీసుకుంటాం, స్త్రీలింగం అయితే స్త్రీలింగాన్ని తీసుకుంటాం కదా. ఓకే ఓకే. త్రయః అన్నప్పుడు పుంలింగం అమ్మా. త్రీణి అన్నప్పుడు ఏం తీసుకోవాలి? నపుంసకలింగం. ఓకే ఓకే. ఓకే ఓకే. తిస్రః అన్నప్పుడు స్త్రీలింగ పదం తీసుకోవాలి. నెక్స్ట్ చత్వారః ఉంది, పుంలింగ పదం తీసుకోవాలి. పుంలింగం కదా శబ్దం. చతస్రః అంటే స్త్రీలింగం. చత్వారి నపుంసకలింగ పదం, నపుంసకలింగ బహువచనం తీసుకోవాలి. చతస్రః, చతస్రః అనేది స్త్రీలింగ పదం కాబట్టి స్త్రీలింగంలో బహువచన పదాలు తీసుకోవాలి. మీరు ఈకారాంతం తీసుకుంటారా, ఆకారం తీసుకుంటారా, ఇకారం తీసుకుంటారా, ఉకారం, ఏ కారం అన్నా కానీ మొత్తం కారమే కదా అది. కానీ మొత్తానికి ఆ విభక్తి బహువచనం తీసుకోవాలి. ఇకారాంతం ఉంటే ఇకారాంత బహువచన పదాలు తీసుకోవాలి, మతి శబ్దం లాగా. ఈకారాంతం ఉంటే మీ పుస్తకంలో గౌరీ శబ్దం లాగా తీసుకోవాలి. ఉకారాంతం ఉంటే మీరు ధేను శబ్దం లాగా తీసుకోండి. మీ ఇష్టం, ఎవరు చేస్తారు, మీరు ఏ శబ్దమైనా ప్రయోగం చేసుకోండి. కానీ అది స్త్రీలింగమా కాదా 1కి 2 మీరు ఎక్కడ వెతకవలసిన అవసరం లేదు. మీ పుస్తకంలోనే పదాలు దొరుకుతాయి. మీ పుస్తకంలో ధేను, మధు 2 ఉకారాంతాలే కదా. మరి దేని కిందకి వస్తుంది అనేది ధేను మధు ఒకటేనా అండి? మళ్ళీ తేడా ఉంది. ధేనుకు ఉకారాంతం అవుతుంది, మధు ఉకారాంతం అవుతుంది. ఒకటి నపుంసకలింగం లిస్ట్ లో చూసుకోవాలి, ఒకటి స్త్రీలింగం. ఆవు, గోమాత స్త్రీలింగం. స్త్రీలింగం. ఓహోహో. మధు అనేది నపుంసకలింగం. అంతే. ఇప్పుడు ప్రతి ఆల్ఫాబెటికల్లో పుంలింగం ఉంటుంది, నపుంసకలింగం ఉంటుంది, స్త్రీలింగం ఉంటుంది మాక్సిమం. అంటే ఉకారాంత పదము నపుంసకలింగం అయితే మధు శబ్దాన్ని పాటించాలి, స్త్రీలింగ పదం అయితే ధేను శబ్దం. ధేను, తను, రేణు. ఇకారాంతం హ్రస్వం అయితే ఇకారాంతం అయితే మతి, ఈకారాంతం అయితే మళ్ళీ ఇందులో హరి కూడా ఉంది కదా. హరి ఇప్పుడు వారి శబ్దం ఇకారాంత నపుంసకలింగం అయితే దది, శుచి ఇవన్నీ ఇకారాంత నపుంసకలింగాలు. హరి శబ్దము ఇకారాంత పుంలింగ శబ్దం అవుతుంది. అదే చెప్తున్నా నేను. ఇకారాంతంలో పుంలింగం ఉన్నది, ఇకారాంతంలో స్త్రీలింగం ఉన్నది, ఇకారాంతంలో నపుంసకలి ఉంది. చాలా చాలా అసలు అది పదం ఏదనేది తెలియాలి ముందు. కాబట్టి అది మనం ముందు మనం చదువుతూ ఉంటే ఓహో ఇది పుంలింగము స్త్రీలింగం అని తెలుస్తూ ఉంది. వికార ఉకారాంతాలు ఇవన్నీ సులభంగానే పట్టుకుంటాం, కానీ అది నపుంసకలింగమా స్త్రీలింగమా ఆ పుల్లింగమా అనేది కొద్దిగా కన్ఫ్యూజన్. ఇది అనుభవం మీద వస్తుంది లేండి, అంతే. అవునండి. ఫస్ట్ అండి గృహ కార్యం కృత్వ 4 శబ్దాలు 3 నుంచి 4 వరకు. అంటే ప్రతి ఒక్కరు కూడా పుంలింగము, నపుంసకలింగం, స్త్రీలింగం 3 + 3 6. ఓకేనా? 6
శబ్దాలు మీరు తీసుకొని 6 పదాలను తీసుకొని ప్రతి ఒక్కరు 6 42 వాక్యాలు రెడీగా తయారు చేసి పెట్టుకోండి. విధానంగా తెలుగులో రాసుకోండి, అవసరం అనుకోండి, కన్ఫ్యూజన్ కావద్దు. ఫస్ట్ మీరు ప్రవేశ పుస్తకం తీస్తే డైరెక్ట్ అవపడుతుందండి. ఇప్పుడు స్క్రీన్ మీరు పెద్దగా అవసరం లేదు. ఈ ప్రవేశ పుస్తకంలో 3 సంఖ్య ఉంది, 4 సంఖ్య ఉంది, అన్ని సంఖ్యలు ఉన్నాయి ప్రవేశలోని. చూసి వాక్యాలు రాయాలి. సార్ మహోదయ లాస్ట్ లో అండి ప్రవేశ పుస్తకంలో. అవునండి. 245లో ఉన్నాయండి ఇవి. చూసాను సార్. 244, 245 లో ఉన్నాయి. 245 చూసాను సార్. సో మనం 244 లో ఉన్నటువంటి ఏకహ ఏకా ఏకం చేసాము. 245 లో ఉన్న ద్వౌ ద్వే ద్వే నపుంసలింగం ప్రాక్టీస్ చేసాం. నెక్స్ట్ క్లాస్ లో 245లో త్రయః తిస్రః త్రీణి చత్వారః చతస్రః చత్వారి. ఇవి నిత్య బహువచనం, మర్చిపోవద్దు. అక్కడ పైన ఇచ్చిండు పుంలింగ పదాలే తీసుకోవాలి బహువచనములో. స్త్రీలింగ పదాలు, నపుంసకలింగ. మొత్తం మీరు ఈ 6 మీరు ప్రాక్టీస్ చేయండి. డౌట్ ఉంటే మనం నిదానంగా చేద్దాం. మీరు కంగారు పడిన అవసరం లేదు. ఎగ్జామ్ మనకు ధ్యేయం కాదు, ముందు సబ్జెక్ట్ ఇంపార్టెంట్. అదే సార్. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.